ప్రజల గుండె చప్పుడు, ప్రజల మనసుల ప్రతిరూపం. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం. వివిడి న్యూస్, నిజమే మా బలం. వివిడి న్యూస్, ప్రజలే మా దిశ. నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే. నిజాల వెలుగు, ప్రజల గొంతుగా. వివిడి న్యూస్. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన జిఎస్ఎఫ్ జవాన్ కందూరి రమేష్ బాబు భూ ఆక్రమణపై ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ సరిహద్దులో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న తనకు సొంత గ్రామంలో 1.76 ఎకరాల భూమిని మాత్రం కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. పాత సర్వే నెంబర్ 855 ఎల్పీ నెంబర్ 1606 పరిధిలోని తన భూమిని పక్క గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన తండ్రి పోలీసులకు 2 సార్లు ఫిర్యాదు చేయడంతో పాటు తహసీల్దార్, జిల్లా కలెక్టర్ కు అర్జీలు ఇచ్చినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని తెలిపారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్నాం, మా సొంత భూమిని కాపాడేవారు ఎవరూ లేరా అంటూ జవాన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తన భూమిని తిరిగి ఇప్పించాలని కోరారు. జై హింద్ సార్, నా పేరు కందూరి రమేష్ బాబు. మా తండ్రి గారి పేరు కందూరి పద్మనాభరావు గారు. మాది నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామము. నేను ప్రస్తుతము బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నాను. మాది ప్రస్తుతం కాశ్మీర్లో డ్యూటీలో ఉన్నాను. నా సమస్య ఏమిటంటే, మా ఊరిలో సర్వే నంబర్ 855 ఎల్పీ నంబర్ 1606లో నాకు ఎకరా 76 సెంట్లు భూమి ఉన్నది. మా భూమిని పక్క ఊరిలో ఉన్న గోండంపల్లికి చెందిన నల్లబోతుల పుల్లయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. మేము ఈ సమస్య గురించి పోలీస్ స్టేషన్లో 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. అయినా మా సమస్యను ఇంతవరకు ఎవరే కానీ సమాధానం ఇవ్వలేదు. నేను కాశ్మీర్లో ఉండి బార్డర్ డ్యూటీలో ప్రాణాలకు తెగించి డ్యూటీ చేస్తున్నాము. మాకు ఉన్న భూమిని ఎవరే కానీ రక్షణ చేయడం లేదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ చేసుకొని మాకు మా భూమిని ఇప్పించవలసిందిగా కోరుచున్నాము.